ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అంటూ ప్రపంచాన్ని ఎలా దడదడలాడించేశాడు, ఎలా మనందరం కూడా తగ్గేదే లేదు అని ఇమిటేట్ చేసాము. అలాగే ఈ వేయి దరువేతో సాయిరామ్ శంకర్ గారు ఫికర్ మత్ కరో అని అనాలని, సినిమా అంత గొప్ప హిట్ అవ్వాలని, ఆయన మళ్ళీ గొప్ప మాస్ హీరో కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. బ్రహ్మాండ బ్రదర్, శభాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నెంబర్ 1 స్టార్ వేయ్ దరువేయ్. నవీన్ గారు ఏం టైటిల్ పెట్టేవే, శభాష్. సాయిరామ్ శంకర్ గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, పాప అమ్మ వారికి, వేదిక నలగించినటువంటి భద్రత మహారాజులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో ఇది ఒక సినిమా ఫంక్షన్లా లేదు, ఒక కుటుంబ ఫంక్షన్లా. శబాష్. ద సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండేజ్ బిట్వీన్ యూ మీ, మీరు నేను, మనం, మన కుటుంబం, మన సినిమా, మనందరం ఒకటే, మనందరం నిలబడాలి, బాగుండాలి అని కోరుకునే గొప్ప మంచి మనసుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన తీరు కానీ, వాళ్ళు ఆశ్రయించిన విధానం కానీ, దాని కౌంటర్గా సాయిరామ్ శంకర్ గారు కానీ, నిర్మాత గారు కానీ, దర్శకుడు కానీ చెప్పిన విధానం కానీ చూస్తుంటే నిజంగా శబాష్. మీ మంచి మనసుకి ఈ సినిమా పెద్ద ఇష్టం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. శబాష్. మిత్రులారా, సినిమా ఇండస్ట్రీలో సినిమా అనే తల్లి, నిర్మాత తల్లి లాంటోడు, దర్శకుడు తండ్రి లాంటోడు, కుటుంబంలో ఎవరైతే ముందు పుట్టారో అన్న ఈజ్ హీరో. అందుకే ఈ పెళ్లి సంబంధానికి, పెళ్లి ఫంక్షన్కి, కుటుంబానికి సాయిరామ్ శంకర్ గారు ఒక అన్నగా, పెద్దన్నగా మొత్తం అందరినీ పిలిచాడు. చూసారా, వాట్ హీ ప్లేడ్ ఈజ్ బెస్ట్ రోల్. ఇందాక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాయకుడు మన ప్రసన్న గారు కానీ, ఒక రవి గారు, రైటర్ రవి గారు కానీ చాలామంది సాయిరామ్ శంకర్ గారి గురించి చెప్పారు. మీరు నమ్మండి తమ్ముళ్ళారా, ప్రతి హీరో కూడా ఎన్టీ రామారావు గారి లాగా, ఈ సాయిరామ్ శంకర్ లాగా ఇది నా సినిమా, హిట్ అవ్వాలి, ప్రమోట్ కావాలి అని జనంలో తీసుకెళ్ళడం కోసం పడే తపన ఏమవుతుందో అది ప్రతి హీరోకి కావాలి ఈవేళ. వై? బికాస్ సినిమా తీసుడు, రిలీజ్ చేసుడు, తర్వాత అన్నింటి మీద ప్రమోట్ చేసుడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసుడులాగా సినిమా తీసుడు, ప్రమోట్ చేసుడు, రిలీజ్ చేసుడు. సో ప్రమోషన్ అనేది మామూలు విషయం కాదు. అందులో భాగంగా ఈవేళ సాయిరామ్ శంకర్ గారు తన భుజస్కంధాల మీద ఈ సభను కూడా ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి పిలిచి ఇదిగా చేసినందుకు శబాష్, శబాష్. మై డియర్ ఫ్రెండ్స్, ముందు దర్శకుడు గురించి చెప్పుకోవాలి. కథకుడు, దర్శకుడు. ఆయనకంటే ముందు అమ్మ నిర్మాతను చెప్పుకోవాలి. ఆయన గారు డిస్ట్రిబ్యూటర్ అంట. నేను కూడా ఎవరి దగ్గర అసిస్టెంట్ జాయిన్ అవ్వాలా, సినిమా పిచ్చి ఓ ఫ్యాషన్తో డైరెక్టర్ అయ్యా. ఆయన ఎవరి దగ్గర జాయిన్ అయ్యారదట. బట్ ఎవరికైతే పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు తెలుస్తుందో హీఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ డైరెక్టర్. పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు తెలియాలి. సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథ, కథనం, దర్శకత్వం. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్. 24 క్రాఫ్ట్స్ను కూడా ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలి, వంటని ఎంత బాగా వండి రుచికరంగా పెట్టాలి అని పెట్టి చూపించేవాడే డైరెక్టర్. సో అలా తమ్ముడి ట్రైలర్ చూపిస్తే అరే ఎంత మాస్, ఈ బిక్కెన తినాదరారు ఇంత గొప్పగా చెప్పాడు. నిజంగా ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఈ తమ్ముడి సినిమా అలా ఉంది. గొప్పిటవుతుందని అనిపిస్తుంది తమ్ముడు. శబాష్ తమ్ముడు, శబాష్ తమ్ముడు, శబాష్, 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 శబాష్. 35లో చేశాడట ఈయన. తమ్ముళ్ళారా, మీకు తెలుసా, హాలీవుడ్లో ఒక మాట ఉంది, మా సినిమా అయిపోయిందంటారు అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఎలా సార్ ఇంకా మీరు షూటింగ్ మొదలు పెట్టుకుంటే సినిమాలుగా అయిపోయిందంటే, మేము స్క్రిప్ట్ని పక్కా రెడీ చేసేసాం, పేపర్ మొత్తం అంతా ఉంది, ఇంక జస్ట్ షూటింగ్ మాత్రం మిగిలిందంటారు.
దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్. అలాగే తమ్ముడు ఆ నిర్మాత ఎవరైతే ఈయనకి అవకాశం ఇస్తున్నాడో, ఏ నిర్మాత అయితే ఈయన మీద నమ్మి కోట్లు పెడుతున్నాడో, ఆ నిర్మాత బాగుండాలి, ఆ అమ్మ బాగుండాలి, ఆ అమ్మ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, మనందరం బాగుంటామని పేపర్ మీద బ్రహ్మాండంగా రాసుకుని కూర్చుకుని చేర్చుకుని ఎడిటింగ్ కూడా చేసి 35 డేస్లో ఫినిష్ చేసి శభాష్ అనిపించడం తీసినటువంటి దర్శకుడికి సెల్యూట్ మిస్టర్ నవీన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. రైట్, వారికి అన్న నిర్మాతన సత్యానంద గారు హీరోతో పాటు రైట్ మీరు. సో మీ యాక్షన్ ఇంట్రెస్ట్ ఏదో ఇందులో యాక్ట్ చేసి చూపించారు. రైట్, గుడ్ లక్ మై ఫ్రెండ్. బట్ నిర్మాతగా మీరు సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తమ్మి డబ్బు రావాలి. డబ్బు ఫ్లాప్ అయితే ఎవడ పట్టించుకోడు. Yesterday what you are, nobody wants. Tomorrow what you are going to be, nobody cares. Today what you are, everybody needs. ఇవాళ నువ్వేంటి? ఇవాళ నీకు సక్సెస్ ఉందా లేదా? సక్సెస్ ఉంటే సక్సెస్ అయిపోయి మొత్తం వస్తాం. ఎస్, మేమందరం వచ్చింది ఎవరితో ఫెయిల్ అవుతున్నాం వెనకాల రావడం కోసం కాదు. ఏదో ఎవరిని ఆశతో వచ్చాం. సక్సెస్ ఉన్న వారితో మేము కూడా ఉంటాం అని ఇవాళ అందరం ఉంటాం. కాబట్టి అలా మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదం. అలాగే వీళ్ళని నమ్మి ఆ తమ్ముడు డిస్ట్రిబ్యూటర్ గారు నేను రిలీజ్ చేస్తా వేదరువేని అన్నాడు చూసారా. నమస్కారం. ఏ పిల్ల, ఏ పాప, ఈ తమ్ముళ్ళు, ఈ పాప పేరు యశ్ అంటే యశ్ రైట్. ఓ యశా, రైట్. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక రైట్. కేజీఎఫ్తో ప్రపంచాన్ని దడదడలాడించిన యశ్ హీరో ఎంత గొప్పడయ్యాడో. వేయ్ దౌర్వేయితో ఏ పాప యశ్, నువ్వు కూడా ఎంత గొప్ప కావాలనుకుంటున్నా. రైట్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అక్క మన తమ్ముడు ఉద్ధవ్ గారు ఎక్కడున్నారు? ఓకే, గ్రేట్ ఎడిటర్ అన్నాం. ఒక దర్శకుడు కొత్తోడైనప్పుడు ఆయనకి కెమెరామెన్ ఎడిటర్ అనేవాడు ఇద్దరు కూడా గొప్ప సపోర్ట్ చేసిన బ్రహ్మాన్ని చెప్పాడు. వాళ్ళు ఇగోజ్ ఉంటే ఎవరు చేయరు. ఇగోజ్ దగ్గర దర్శకుడు కొత్తాడు, ఏదో తప్పంతో ఉన్నాడు, ఆయన మనం కోఆపరేట్ చేయాలి అని మంచి మనసుతో చేసిన ఉద్ధవ్ గారికి, ఆ కెమెరామెన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సింది, చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడమే కాదు, ఈ మధ్యలో బలరామ నరసింహం తరినారి నారారి తారరి నన్నారాం బలరామ నరసింహం తనాని. ఏం ముజుకిచ్చాడు బలగానికి. తెలంగాణ ఇస్ లైక్ యునాన్, జానపద సంపదకు పుట్టిల్లు, మహాతల్లి. అలాంటి జానపద బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ ఇవాళ భీమ్స్ దుమ్ము దులుపుతున్నాడు. అన్నిటిని మించి ఏ మనుషులు అయితే గ్రాటిట్యూషన్ ఉంటుందో వాడు చాలా గొప్పవాడు. నేను ఇవాళ భీమ్స్ని ధమాకా ఇచ్చాను, బలగం ఇచ్చాను, ఇవాళ 1000 దొరం ఇచ్చాను, ఐఎమ్ సచ్ ఎ గ్రేట్ అని అహం లేకుండా ఇది నా గతం. ఆ గతంలో ఎవరు చేతులిచ్చారు వాళ్ళందరూ చెప్పి ఆయన క్యారెక్టర్ని చెప్పుకున్నందుకు శభాష్. మనం మనుషులవి. నేమ్ అండ్ ఫేమ్ కమ్స్ అండ్ గోస్, మనీ కమ్స్ అండ్ గోస్, బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ గోస్. ఎథిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి ఎథిక్స్ ఉంటాయో వాడు మనిషిగా నిలబడతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ఇది కుటుంబ ఫంక్షన్ లాగా ఉంది. థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ రైట్. వారికి అన్న దండమే. భాస్కర్ పట్ల అన్న మా సారు నాకు ఆ సితారా జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి పరిచయం, ఈనాడు జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి. మేము ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు పాడుతున్నాడు, రాస్తున్నాడు బేభత్సంగా. అలాంటైనా చెప్ప చేయకుండా ఇవాళ పూరి జగన్నాథ్ గారు అయిన కాంబినేషన్ ఇవాళ చక్కెర ఎక్కడికో ఆకాశం తెత్తుకుపోయింది. ఇవాళ బిజీ లిరికిస్ట్ బికేమ్, గర్వించదగ్గ లిరికిస్ట్ అయ్యాడైనా. వారికి తమ్ముళ్ళు నేను చాలా క్షమించాలా, అందరూ కూడా గొప్పోడు. ఓకే, నేను చాలామంది పేరు క్షమించండి. ఓకే, మీ అందరికీ ఓకే. తమ్ముళ్ళు తమ్ముళ్ళు శబాష్. తమ్ముడు ఆకాష్ పూరి. నౌ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ యు రైట్. వెన్ యువర్ ఫిల్మ్ కమ్స్ దెన్ యు స్పీక్ రైట్. బై. ఇక్కడ సాయిరామ్ మిత్రులారా, పూరి జగన్నాథ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్, ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్. నాట్ ఓన్లీ దట్,
బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓ ఎరా అయింది, ఓ చరిత్ర అయింది. ఏమిటా చరిత్ర? ఎవరినైనా హీరోగా కొత్త వాళ్ళని పరిచయం చేయాలంటే ఓ పూరి జగన్నాథ్ గారి చేతిలో పెడితే హీఈస్ గోయింగ్ టు రూల్. అన్నంత పేరు తెచ్చుకోవడమే కాదు, నిరూపించిన గొప్ప దర్శకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ పూరి జగన్నాథ్. ఏం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బిడ్డ రామచరణ్ తేజ్ గారిని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడు. ఆయన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు తన బిడ్డని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడు. కేవలం మన తెలుగు గడ్డ మీద కాదు, కర్ణాటక గడ్డ మీద కూడా. దట్ ఈజ్ పూరి జగన్నాథ్. అలాంటి జగన్నాథ్ గారి తమ్ముడు సాయిరాం శంకర్ మహానుభావుడు. అన్నగా ఆయనతో 143 తీశాడు, హిట్ కొట్టాడు. మరలా అన్నగా బంపర్ ఆఫర్ అన్నాడు, దర్శకుడు కాకుండా ఎవరిని పెట్టి నిర్మాత తీశాడు, అది హిట్ కొట్టాడు. ఆయన తమ్ముడు పిల్లి మెడలో గంట కట్టిన నీ మెడలో నేను గంట కట్టేశా, బ్రహ్మాండ సక్సెస్ అయ్యాయి, ఇక నీ జాబ్ నువ్వు చూసుకో, నీ టాలెంట్ నేను రక్షిస్తుంది, గో హెడ్ అని ఆయన వదిలేశాడు ఇండస్ట్రీ మీదకి. ఆ గంట ఆగిపోలా, గంట గనగనగనగనే మోగుతూనే ఉంది. గొప్ప మాట అన్నాడు ఇందాక సాయిరాం శంకర్ గారు. కమ్ బ్రదర్, చాలా గొప్ప మాట చెప్పాడు, నాకు నచ్చాడు ఈయన. నాకు ఈ మధ్యకాలంలో సక్సెస్ లేదు. ఈ సినిమా తీయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో, ఎవరైతే ఇంత కష్టపడ్డారో ఆ మహానుభావులందరూ కూడా నన్ను నిలబెట్టడం కోసమే కష్టపడి తీశారు. వాళ్ళందరికీ శిరస్సు దండం పెడుతున్నాను అని అన్నాడే. దట్ ఈస్ ది క్యారెక్టర్, రైట్? సత్యాన్ని నమ్మారు మీరు, సత్యం కాపాడుతుంది. గొప్ప యాక్టర్, ఏం మసాలా యాక్టర్, ఏం కామెడీ, ఏం టైమింగ్, ఏం డైలాగ్ డిక్షన్, ఏం యాక్షన్, ఏం డాన్సింగ్, ఇట్స్ ఆల్ రౌండర్. గాడ్స్ గ్రేస్. మీ గుండెకి, మీ మనసుకి గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక తమ్ముళ్ళారా ఒక మాట చెప్పి ముగిస్తా. వెయ్యి దోరు వెయ్యి. మా నవీన్ గారు ఈవేళ ఏ ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేస్తూ ఓట్లు కొనేస్తున్నారు. ఆ రాజకీయ నాయకుల మీద వేశాడు మా తమ్ముడు వెయ్యి దొరువై. చాలామంది ప్రజలు అమ్ముడైపోతున్నారు డబ్బులకి. ప్రజలారా, ప్రజాస్వామ్యం మనం కాపాడుకోవాలి, మీరు డబ్బులు అమ్ముడుపోవద్దు అని ప్రజలకు వేశాడని వెయ్యి దొరువై. అనేక మంది పార్టీలు మారిపోతున్నారు, సిద్ధాంతాలు మారిపోతున్నారు, డబ్బు కోసం మొత్తం ఇదైపోతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెయ్యి దొరువై అన్నాడు డైరెక్టర్. చాలామంది తప్పుడు సర్టిఫికెట్లతో, కుహానా మేధస్తో సమస్త మేధస్సుని కూడా రూయిన్ చేస్తూ విశ్వాన్ని, సమస్తాన్ని, సమాజాన్ని స్పాయిల్ చేస్తున్న ఈ తప్పుడు కుహానా మేధావుల మీద వెయ్యి దొరవేసేడా. ఏదైనా సరే మీకు చెప్తున్నాం, గొప్ప సమస్యాత్మక చిత్రం ఈ దొరువై. ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు. ఆ రోజుల్లో ఒక చాటింపు, ఒక దండోరా, ఒక ఊరేగింపు, ఒక చాకిరేవు, వేయ్ దొరువై అని ఏమైతున్నా ఇవన్నీ కూడా సమాజాన్ని చైతన్యపరుస్తూ, సమాజం మంచి కోసం మనందరం బాగుండాలి, సమాజం మంచి కోసం ఎవడైతే హార్మ్ చేస్తాడో, మంచి కాకుండా వాళ్ళందరూ దొరువేయాలి అనే గొప్ప మెసేజ్ ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ, ఈ వెయ్యి దొరువై పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ ఎక్కడో వీడు దొరువేస్తుంటే ఆ దొరువుకి నా దొరువు కూడా తోడై వాళ్ళు పెట్టే సభకు నన్ను మళ్ళీ సాయిరాం శంకర్ గారు పిలాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సభని ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తున్నా తల్లి అమ్మకి దండా పెడుతూ, తమ్ముళ్ళరా, అమ్మలరా, అయ్యలారా, మీడియా మిత్రులరా, వందనాలు మీకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఆర్ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇవాళ వెయ్యి దరువై ప్రీ రిలీజ్ ఈవెంట్ని